హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ అయిన అటుకుల పాయసము. నిన్నటి ఎపిసోడ్లో మనం పొడి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. అది ఎవరైనా మిస్ అయిన వాళ్ళైతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవాళ ఎపిసోడ్లో అటుకులతో పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నచ్చేలా ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ అటుకుల పైనాపిల్ ప్రసాదంకి మెయిన్గా మనకు కావాల్సినవి పైనాపిల్ 2 కప్పులు, అటుకులు 1 కప్పు. ఇక్కడ మనం పైనాపిల్ని 1 కప్పు చిన్న ముక్కలు, మరొక కప్పు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాము. ఈ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు పైనాపిల్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి ప్యూరీని తయారు చేసుకోండి. ఇలా మెత్తగా ప్యూరీ తయారు చేసుకుంటే అటుకులతో కలిసిపోతున్నప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 5 to 6 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కాజు, బాదం, కిస్మిస్ ఈ మూడింటిని కూడా వేసుకొని 2 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకోండి నెయ్యిలో నుంచి. వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలోకి 1 కప్పు అటుకులను వేసుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మనం ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అంత పాయసం అనేది చిక్కబడకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ టెక్స్చర్తో మీకు పాయసం ఉండాలి అంటే మాత్రం అటుకులు ఇంతలా ఫ్రై అవ్వాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన అటుకుల్లోకి 2 కప్పుల వరకు పాలను వేసుకోండి. ఇక 2 కప్పులు పాలు, 1 కప్పు అటుకులు తీసుకుంటే మనకు షుగర్ని కూడా వీటికి సరిపోయేంతలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పాలు ఒక 10 నిమిషాల పాటు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. ఇక్కడ మనం 2 కప్స్ షుగర్ని వాడతాము, 1.5 కప్పు పాలతో మరిగించుకుంటాము, సగం కప్పు పైనాపిల్తో మరిగించుకుంటాము. ఇలా పాలు కొంచెం నెమ్మదిగా మరుగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా వేసుకొని మరిగించండి. పాలు, అటుకులు 2 కూడా ఎక్కువసేపు మరగాలి. ఇలా మరుగుతేనే అటుకులు అనేవి సాఫ్ట్గా ఉంటుంది, పాయసం తింటుంటే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకొని మరో 5 నిమిషాల పాటు మరకాచుకోండి. ఇలా కంప్లీట్గా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లార్చుకోండి. 100% పాలు కంప్లీట్గా చల్లారితేనే మనకి పైనాపిల్ వేసినప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ప్యాన్లో నుంచి సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఈ పాలు మనకి కంప్లీట్గా చల్లారడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఈలోగా మనం పైనాపిల్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు పైనాపిల్ చిన్న ముక్కల్ని వేసుకొని 1/2 కప్పు షుగర్ని వేసుకొని పైనాపిల్ ముక్కలు అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా మనం షుగర్ వేసామంటే పైనాపిల్లోని మాయిశ్చర్ అనేది వచ్చి పీసెస్ అనేవి త్వరగానే ఉడికిపోతాయి. ఇలా పీసెస్ అన్నీ సెమీగా ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన పైనాపిల్ ప్యూరీని ఇందులో వేసుకొని చిక్కబడేంత వరకు కలుపుకోండి. ఈ ప్యూరీ మొత్తం కూడా గట్టిగా దగ్గరకు వచ్చి చిక్కబడేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా చిక్కబడాలి. ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా కంప్లీట్గా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా 100% చల్లార్చుకోండి. ఇలా 2 కూడా మనకి కంప్లీట్గా చల్లారితేనే పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా 2 కూడా ఒక 90% వరకు చల్లారిన తర్వాత ఈ రెండింటిని ఒకదానితో ఒకటి మిక్స్ చేసేసుకోండి. ఈ అటుకులు ముందుగా మనం చల్లార్చుకున్నాం కదా, దాంట్లోకి పైనాపిల్ ప్యూరీని కూడా వేసుకొని నెమ్మదిగా కలిపేసుకోండి. ఇంతే, సింపుల్గా మనం ఇలా కలిపేసుకున్నామంటే పైనాపిల్ అటుకుల పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, సింపుల్గా లిక్విడ్ కన్సిస్టెన్సీతో అటుకుల ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అటుకుల పొడి ప్రసాదాన్ని నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.